నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 2వ అధ్యాయం యొక్క 57వ శ్లోకం గురించి తెలుసుకుందాం. య సర్వంత్ర బీనశ్చ తత్తత్ ప్రప్య శుభశుభం నభినంతి నద్వేస్తి తస్య ప్రజ్ఞ ప్రతిష్టత. మన జీవితంలో ఎప్పుడు రెండు విషయాలు జరుగుతూనే ఉంటాయి. అవే సుఖ దుఃఖాలు. అంటే ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు. అంటే మనకు స్వీట్ తిన్నాక హాట్ తినాలనిపిస్తే, హాట్ తిన్నాక స్వీట్ తినాలి. అలా రిపీట్ అవుతూనే ఉంటుంది కదా. అలాగే మన సుఖ దుఃఖాలు కూడా మన లైఫ్లో రిపీట్ అవుతాయి. అవి జీవితంలో ఒక భాగమే. వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. అంటే సుఖం వస్తే ఎక్కువ సంతోషించకూడదు, దుఃఖం వస్తే ఎక్కువ చింతించకూడదు. దానికి భగవంతుడు ఉన్నాడు అని చెప్పి అనుకోవాలన్నమాట. అప్పుడు అంటే మనకి ఏది కరెక్టో అదే భగవంతుడు ఇస్తారని చెప్పి అంటారు కదా. అలా దుఃఖంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి అని కోరుకోవాలి తప్ప భగవంతుని నిందించకూడదు అని చెప్పి చెప్తారనమాట. ఆ సుఖాల్ని కూడా ఇచ్చిన భగవంతుడే కదా. అందుకే నిత్యం భగవత్ నామస్మరణ చేస్తూ ఉండాలని చెప్పి చెప్తారు. అదే ఈ శ్లోక భావం. హరే కృష్ణ.